గతంలో ఏ రోజైనా దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు మేము దాడి జరిగిందని ఒప్పుకున్నారా? సాక్షాత్తు రాముల వారి శిరప్పు ఖండించినప్పుడు అపరాధం జరిగిందని ఒప్పుకున్నారా? ఆ రోజు రాముడి విగ్రహం తలనరికితేనే ఒప్పుకోలేదు. ఈ రోజు లడ్డు కల్తీ జరిగిందంటే మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోరని యావత్ సమాజానికి తెలుసు. మీరు తప్పు చేసిందన్నటువంటి విషయం కూడా యావత్ ప్రపంచానికి తెలుసు. బేషరతుగా ఈ యొక్క లడ్డు ప్రసాద కల్తీ విషయం లోపల ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో తిరుపతిలో ఇదే అలిపురు ముందు వచ్చి క్షమాపణ చెప్పాలి. అలాగే మేము కూటమి ప్రభుత్వాన్ని వేడుతా ఉన్నాము. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని భావిస్తా ఉన్నాము. ఇటువంటి విపత్తులు, ఇటువంటి అపరాధాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే తక్షణమే వీరి మీద కఠినమైన చర్యలు. మరోసారి ఇటువంటి కార్యక్రమాలకు, ఇటువంటి విషయాల లోపల దూరాలంటేనే భయం వేయాలి, వాళ్ళలో వణుకు పుట్టాలి. వెంకటేశ్వర స్వామి వేయాల్సినటువంటి శిక్ష ఖచ్చితంగా వేస్తారు. అట్లాగే కూటమి ప్రభుత్వం దీని మీద విచారణ చేయించి కఠినమైన శిక్షలు వేస్తే గాని భవిష్యత్తు లోపల ఇటువంటివి తలెత్తకుండా ఉంటాయని మనవి చేస్తా ఉన్నాము. తిరుమల క్షేత్ర పవిత్రత కోసము సనాతన హిందూ బంధువులందరూ కూడా తరలి రావాలి. తిరుమల పవిత్రత అంటేనే, తిరుమల క్షేత్రం అంటేనే ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని. అటువంటి రాజధాని క్షేత్ర పవిత్రత కోసము స్వామీజీలుగా, సనాతన హిందూ బంధువులందరుగా మేము ఎప్పుడు కూడా స్వామి క్షేత్ర పరిరక్షణకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.